బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేట్ ని ఇప్పుడే తగ్గించడం జరిగింది. ఇవాళ జరిగినటువంటి మానిటరీ పాలసీ మీటింగ్ లో భాగంగా 25 basis points to 6.25%. సో తాను రెపో రేట్ ని 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడం జరిగింది. అంటే 0.25% ఆఫ్ ఇంట్రెస్ట్ అని తగ్గించడం జరిగింది. సో ఈ రెపో రేట్ వల్ల మీరు బ్యాంక్ లో లోన్ తీసుకున్నట్లయితే మీ యొక్క లోన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుందా? అదేవిధంగా స్టాక్ మార్కెట్ లో ఎటువంటి ఇంపాక్ట్ పడబోతుంది అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది? ముఖ్యంగా మన బిజినెస్ ఓనర్స్ అండ్ బిజినెస్ బడీస్ మీ యొక్క బిజినెస్ సంబంధించి తీసుకున్నటువంటి లోన్స్ మీద ఎటువంటి రాయితీ మీరు పొందవచ్చు అండ్ మీ యొక్క వడ్డీ శాతం ఏమైనా తగ్గుతుందా? ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ ఇప్పుడే ఈ యొక్క రెపో రేట్ ని తగ్గించడం జరిగింది. అసలు రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ కి కొంత డబ్బులు అనేది వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది. సో దాని మీద వచ్చే వడ్డీని రెపో రేట్ అంటారు. ఆ వడ్డీ ఎంత శాతం బ్యాంక్ వాళ్ళు చెల్లించాలి ఆర్బీఐకి అన్నదన్నమాట. బ్యాంక్స్ అనేవి ఆర్బీఐకి చెల్లించేటువంటి యొక్క రెపో ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో ఆ రేట్ ని ఇప్పుడు 25 పాయింట్స్ తగ్గించడం జరిగింది. సో దీని వల్ల చాలా బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. అవన్నీ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ మనకి రివర్స్ రెపో రేట్ కూడా ఉంటుంది. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి. సో ఆ డబ్బుల్ని ఆర్బీఐ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అప్పుగా. సో ఏదైతే ఆర్బీఐ అనేది బ్యాంక్స్ కి ఇంట్రెస్ట్ రూపంలో కడుతూ ఉంటుందో దానిని రివర్స్ రెపో రేట్ అంటారు. ఈ రివర్స్ రెపో రేట్ ఎప్పుడు కూడాను దగ్గర 1%, సో ఆల్మోస్ట్ 1% తక్కువగా ఉంటుంది రెపో రేట్ కి. సో ఈ విధంగానే ఆర్బీఐ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. బ్యాంక్స్ కూడా ఈ విధంగా రివర్స్ రెపో రేట్ ని చార్జ్ చేస్తూ ఉంటారు ఫ్రమ్ ఆర్బీఐ నుంచి. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క రెపో రేట్ తగ్గించడం కారణంగా ఏ ఇండస్ట్రీస్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి, ఏవేవి బెనిఫిట్స్ పొందబోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. అండ్ ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెంబర్ 1, స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ లో మీరు మంచి గ్రోత్ ని చూడవచ్చు. ఇప్పుడు ఏవైతే లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో దీని ద్వారా మీరు చక్కగా బారోయింగ్ అని కూడా మీరు చాలా తక్కువ రేట్కి తీసుకోవచ్చు అనమాట. సో కంపెనీస్ కూడా ఎక్కువ లాభాల బాటలో పడుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడు కూడా అప్పు కదా. సో అప్పులు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల స్టాక్ మార్కెట్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఇదొక మంచి సూచన అని చెప్పుకోవాలి. అయితే సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో మీరు మాత్రం ఖచ్చితంగా లోవర్ రేట్స్ ఉన్నటువంటి ఈ యొక్క సెక్టర్స్ లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనమాట. సో దీనివల్ల స్టాక్ మార్కెట్ కి ఒక పాజిటివ్ సైడ్ అనే చెప్పుకోవాలి. మీరు చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మా యొక్క స్టాక్స్ కూడా మంచిగా లాభాల బాటలో నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం నెంబర్ 2కి వెళ్ళిపోదాం, మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ చూపించబోతుంది ఈ యొక్క రెపో రేట్ కారణంగా చూద్దాం. సో ఇందులో డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ డ్యూరేషన్ బాండ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హై రిటర్న్స్ ని చూస్తాయి అనమాట. అండ్ గిల్డ్ ఫండ్స్ అండ్ కార్పొరేట్ బాండ్ ఫండ్స్ కూడా మంచి బిగ్ విన్నర్స్ గా ఉన్నారు. సో మరి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి స్ట్రాటజీతో ఉండాలి అంటే, ఈ యొక్క రెపో రేట్ తగ్గడం కారణంగా మీరు సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు మంచి లాభాలు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం నెంబర్ 3, హోమ్ లోన్ బారోవర్స్. మీరు కనుక హోమ్ లోన్ కనుక తీసుకున్నట్లయితే మీకు కూడా 0.10% నుంచి 0.20% వరకు మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. సో ఇదొక బెస్ట్ సైన్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 లక్షల రూపాయలు కనుక లోన్ నెక్స్ట్ 30 ఇయర్స్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చే ఒక 1-2 నెలల్లో మీ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఆల్మోస్ట్ 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు తగ్గబోతున్నాయి. బారోవర్ స్ట్రాటజీ. ఇప్పుడు నుంచి బారోవర్స్ ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళతో బార్గెయిన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో 2 రకాలు ఉంటాయి, ఒకటి ఫిక్స్డ్, ఒకటి ఫ్లోటింగ్. సో ఫిక్స్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక లోన్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు 8% ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి అనుకోండి. సో ఆ 20 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే 20 సంవత్సరాలకి కూడాను మీకు 8% వడ్డీనే ఉంటుంది. ఓకే, ఒకవేళ కనుక మీరు ఫ్లోటింగ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూస్తాం కదా రెపో రేట్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే ఈ ఫ్లోటింగ్ ఎంచుకుంటారో సో వాళ్ళకి ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయి. సో ఇప్పుడు మీరు బ్యాంక్ లో లోన్ తీసుకునేటప్పుడు బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మాకు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ మీద మాకు వడ్డీ కావాలి, లోన్ కావాలని చెప్పి. నెంబర్ 4, పర్సనల్ లోన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుంది ఈ యొక్క రెపో రేట్. సో యూజువల్లీ పర్సనల్ లోన్ మీద బ్యాంక్ వాళ్ళు చాలా ఎక్కువ వడ్డీ తీసుకుంటూ ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో దీని మీద ఎటువంటి రాయితీ మీరు పొందవచ్చు నేను చెప్తాను చూడండి. సో ఇది కూడా అంటే ఈ యొక్క రెపో రేట్ వల్ల పర్సనల్ లోన్స్ మై డ్రాప్ బై 0.25% to 0.50. సో వచ్చేటువంటి 3
6 నెలల్లో ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి దగ్గర 0.2 నుంచి 0.5 వరకు % వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు కనుక పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇంకా 2-3 నెలలు వేచి అప్పుడు ఈ యొక్క ఏవైతే రెపో రేట్స్ ఇంక్లూడ్ అవుతాయి కదా అప్పటి నుంచి తీసుకోండి. సో మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ రేటుకి రావడం జరుగుతుంది. నెంబర్ 5 వచ్చేద్దాం. ఇంపాక్ట్ ఆన్ బిజినెస్ లోన్ బారోవర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్. సో ఇప్పుడు బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా పండగానే చెప్పుకోవాలి. మీరు కనుక మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ యొక్క రెపో రేట్స్ అనేవి మీకు మంచి పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు. మీరు చక్కగా మీ యొక్క లోన్స్ తీసుకొని మీ యొక్క బిజినెస్ ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు కనుక ఈ యొక్క ఫ్లోటింగ్ మెథడ్ లో మీ లోన్స్ కనుక తీసుకున్నట్లయితే ఆ లోన్స్ మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా బిజినెస్ ఓనర్స్ కి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఎంఎస్ఎంఈస్ మీద లోన్ కూడా మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు నెంబర్ 6 ఫార్మర్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుంది ఈ యొక్క రెపో రేట్ చూద్దాం. సో ఫార్మర్స్ కూడాను 0.25 నుంచి 0.50% వరకు ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గడం జరుగుతుంది వారు తీసుకున్నటువంటి లోన్స్ మీద. సో దీని ద్వారా ఏంటంటే ఫార్మర్స్ మీరు మీ యొక్క పొలంలో కొత్త మెషినరీస్ అదేవిధంగా కొత్త రకాల సీడ్స్ ని కూడా మీరు తీసుకొచ్చి ప్లాన్ చేసుకొని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు లోన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా కొన్ని క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ ఎకానమీ చూద్దాం. సో ఓవరాల్ ఎకానమీ మీద ఈ యొక్క రెపో రేట్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది. ఎకనామిక్ గ్రోత్ యాక్సెలరేషన్, ఇందులో భాగంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా ముందుకు వస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది బిజినెస్ పెట్టాలనుకుంటారు, కేవలం ఈ యొక్క వడ్డీ రేట్లను చూసుకుని వాళ్ళు వెనకడుగేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా మంచి అవకాశం లభిస్తుంది. అదే విధంగా వీళ్ళకి ఎక్కువ జాబ్స్ రావడం జరుగుతుంది. హైయర్ జీడిపి గ్రోత్ కూడా ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్స్ అండ్ కన్స్యూమర్ గుడ్స్ కూడా రైజ్ అవుతాయి. అండ్ ఇన్ఫ్లేషన్, ముఖ్యంగా మన ఇండియాలో చూసుకోవాల్సింది ఇన్ఫ్లేషన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 100 రూపాయలు ఉన్నటువంటి ప్రోడక్ట్ 10 సంవత్సరాల తర్వాత 1000 రూపాయలు ఉంటుంది. అంతెందుకు మనం ఒకప్పుడు 1 రూపాయికి చాక్లెట్ తీసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ చాక్లెట్ 5 రూపాయలు అవుతుంది. అదే విధంగా 10 ఏళ్లలో అది 10 రూపాయలు అవుతుంది. సో అంటే ఇప్పుడు 5 రూపాయలకు ఉన్న వాల్యూ 10 ఏళ్ల తర్వాత 10 రూపాయలు అనమాట. సో దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఈ యొక్క వడ్డీ రేట్ల వల్ల మేబీ లాంగ్ రన్ లో మనకి ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోండి. అండ్ ఆర్బీఐ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఈ యొక్క రెపో రేట్ తగ్గిస్తుందో వాళ్ళు కూడా ఇవన్నీ స్టాటిస్టిక్స్ చూసి రిలీజ్ చేస్తారు. కానీ సో లాంగ్ టర్మ్ గ్రోత్ లో నేను చెప్తున్నాను అనమాట. సో ఫైనల్ టేక్ అవే ఏంటి అంటే మీ అందరికీ కూడా చెప్పాల్సింది, సో ఈ యొక్క రెపో రేట్ వల్ల అందరికి కూడా మంచి లాభాలు రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కి అయితే వాళ్ళు బ్యాంకింగ్, ఆటో, రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. మంచి ప్రాఫిట్ చూసుకోవచ్చు. అదే కనుక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక మీరు షిఫ్ట్ టు సమ్ ఫండ్ ఇంటూ లాంగ్ డ్యూరేషన్ బాండ్స్, ఏవైతే లాంగ్ డ్యూరేషన్ బాండ్స్ ఉన్నాయో అందులోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీకు ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా హోమ్ లోన్ బారోవర్స్ మీరు కూడా లోవర్ ఈఎంఐస్ కే మీ యొక్క లోన్స్ మీరు పొందవచ్చు. అదేవిధంగా పర్సనల్ లోన్ బారోవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక 2-3 నెలలు వెయిట్ చూడండి. సో వెయిట్ చేసిన తర్వాత ఏవైతే రెపో రేట్స్ అనేవి ఫామ్ లోకి వస్తాయో సో అప్పుడు మీరు లోన్ తీసుకోండి. అండ్ బిజినెస్ ఓనర్స్ మీరందరూ కూడా ఇంక మీకు మంచి టైం వచ్చేసింది. చక్కగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీ యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేసేయండి. ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మన ఛానల్లో చాలా బిజినెస్ వీడియోస్ చేయడం జరిగింది. సో వెళ్ళి చూసేయండి. అండ్ ఫార్మర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి వారి యొక్క అగ్రికల్చర్ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఆర్బీఐ రెపో రేట్స్ తగ్గించిన తర్వాత మీలో ఎంతమంది బిజినెస్ ఇప్పుడే వెళ్ళి మొదలు పెట్టాలనుకుంటున్నారు, లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఆర్బీఐ ఏమన్నా తగ్గించే ఛాన్స్ ఉంటుందా, అదేవిధంగా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందా కామెంట్ చేయండి. సో గైస్ మీ అందరికీ అర్థమైందని చెప్పనుకుంటున్నాను. మరొక స్పెషల్ బిజినెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.